రామ్ చరణ్. మెగాస్టార్ తనయుడిగా వెండితెరకు పరిచయమై టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్న రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత గ్లోబల్ స్టార్గా మారాడు. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ తదుపరి సినిమాలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. టాలీవుడ్లో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవైటెడ్ ఫిలిం పెద్ది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్లో భారీ బడ్జెట్తో రూపుదిద్దుకుంటోంది. ఈ స్పోర్ట్స్ డ్రామాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన గ్లింప్స్తో ఇండియా మొత్తం పెద్ది రీసౌండ్ వినిపించింది. అయితే తాజాగా మరో మాస్ అప్డేట్ ఫిలిం సర్కిల్లో చక్కర్లు కొడుతోంది. ఆ వివరాల్లోకి వెళ్తే ఆర్ఆర్ఆర్, గేమ్ చేంజర్ చిత్రాల తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం పెద్ది. ఈ చిత్రానికి బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ చరణ్ సరసన నటిస్తుండటం విశేషం. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్పై నిర్మాత వెంకట సతీష్ కిలార్ నిర్మిస్తున్నారు. రత్నవేలు సినిమాటోగ్రఫీ బాధ్యతలు చూస్తుండగా నవీన్ నూలి ఎడిటర్గా వ్యవహరిస్తున్నారు. ఆస్కర్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. బుచ్చిబాబు రామ్ చరణ్ కోసం రా అండ్ రెస్టిక్ సబ్జెక్ట్ను రెడీ చేశారు. ఓ గ్రామీణ ప్రాంతంలో జరిగే క్రీడా పోటీలు, అందుకు కొందరు మేనేజ్మెంట్గా ఏర్పడి ఆటగాళ్లను కొనుగోలు చేయడం, వివిధ రకాల ఆటలు ఆడించడం ప్రధాన కథాంశం అని తెలుస్తోంది. ఈ క్రమంలో మేనేజ్మెంట్కు ఆటగాళ్లకు మధ్య సాగే పోరు ఈ సినిమా పూర్తి కథగా అంచనా వేస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ భాష, యాస, తీరు మొత్తం కొత్తగా ఉంటుందని ఏప్రిల్ 6న విడుదలైన గ్లింప్స్తో హామీ ఇచ్చారు. పెద్ది చిత్రం ఎప్పుడెప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందా అని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తున్నారు. ఇదే సమయంలో తాజాగా గూస్ బంప్స్ తెప్పించే అప్డేట్ ఒకటి అందింది. పెద్ది చిత్రంలో బుచ్చిబాబు మాస్ ఐటెం సాంగ్ని ప్లాన్ చేశారట. అందులో రామ్ చరణ్తో కలిసి టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ శ్రీలీల ఊరమాస్ స్టెప్పులు వేయబోతోందని ఇండస్ట్రీలో స్ట్రాంగ్ బజ్ ఏర్పడింది. ఇప్పటికే శ్రీలీల పుష్ప 2లో అల్లు అర్జున్ సరసన కిసిక్ సాంగ్లో నటించిన సంగతి తెలిసిందే. ఇక రామ్ చరణ్తో చేస్తుందా లేదా అన్నది వేచి చూడాలి. ఇక దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన అందలేదు. విలేజ్ బేస్డ్ స్పోర్ట్స్ డ్రామాగా రూపుదిద్దుకుంటున్న పెద్ది చిత్రం వచ్చే ఏడాది విడుదల కాబోతోంది. ఇప్పటికీ ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 2026 మార్చి 27న గ్రాండ్గా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే దీనిపైన కూడా ఇంకా సరైన స్పష్టత రావాల్సి ఉంది. అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా అందాల్సి ఉంది. రామ్ చరణ్ మెగాస్టార్ తనయుడిగా వెండితెరకు పరిచయమై టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్న రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత గ్లోబల్ స్టార్గా మారాడు. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ తదుపరి సినిమాలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. టాలీవుడ్లో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవైటెడ్ ఫిలిం పెద్ది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్లో భారీ బడ్జెట్తో రూపుదిద్దుకుంటోంది. ఈ స్పోర్ట్స్ డ్రామాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన గ్లింప్స్తో ఇండియా మొత్తం పెద్ది రీసౌండ్ వినిపించింది. అయితే తాజాగా మరో మాస్ అప్డేట్ ఫిలిం సర్కిల్లో చక్కర్లు కొడుతోంది. ఆ వివరాల్లోకి వెళ్తే ఆర్ఆర్ఆర్, గేమ్ చేంజర్ చిత్రాల తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం పెద్ది. ఈ చిత్రానికి బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ చరణ్ సరసన నటిస్తుండటం విశేషం. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్పై నిర్మాత వెంకట సతీష్ కిలార్ నిర్మిస్తున్నారు. రత్నవేలు సినిమాటోగ్రఫీ బాధ్యతలు చూస్తుండగా నవీన్ నూలి ఎడిటర్గా వ్యవహరిస్తున్నారు. ఆస్కర్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. బుచ్చిబాబు రామ్ చరణ్ కోసం రా అండ్ రెస్టిక్ సబ్జెక్ట్ను రెడీ చేశారు. ఓ గ్రామీణ ప్రాంతంలో జరిగే క్రీడా పోటీలు, అందుకు కొందరు మేనేజ్మెంట్గా ఏర్పడి ఆటగాళ్లను కొనుగోలు చేయడం, వివిధ రకాల ఆటలు ఆడించడం ప్రధాన కథాంశం అని తెలుస్తోంది. ఈ క్రమంలో మేనేజ్మెంట్కు ఆటగాళ్లకు మధ్య సాగే పోరు ఈ సినిమా పూర్తి కథగా అంచనా వేస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ భాష, యాస, తీరు మొత్తం కొత్తగా ఉంటుందని ఏప్రిల్ 6న విడుదలైన గ్లింప్స్తో హామీ ఇచ్చారు. పెద్ది చిత్రం ఎప్పుడెప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందా అని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తున్నారు. ఇదే సమయంలో తాజాగా గూస్ బంప్స్ తెప్పించే అప్డేట్ ఒకటి అందింది. పెద్ది చిత్రంలో బుచ్చిబాబు మాస్ ఐటెం సాంగ్ని ప్లాన్ చేశారట. అందులో రామ్ చరణ్తో కలిసి టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ శ్రీలీల ఊరమాస్ స్టెప్పులు వేయబోతోందని ఇండస్ట్రీలో స్ట్రాంగ్ బజ్ ఏర్పడింది. ఇప్పటికే శ్రీలీల పుష్ప 2లో అల్లు అర్జున్ సరసన కిసిక్ సాంగ్లో నటించిన సంగతి తెలిసిందే.
రామ్ చరణ్తో చేస్తుందా లేదా అన్నది వేచి చూడాలి. ఇక దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన అందలేదు. విలేజ్ బేస్డ్ స్పోర్ట్స్ డ్రామాగా రూపుదిద్దుకుంటున్న పెద్ది చిత్రం వచ్చే ఏడాది విడుదల కాబోతోంది. ఇప్పటికీ ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 2026 మార్చి 27న గ్రాండ్గా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే దీనిపైన కూడా ఇంకా సరైన స్పష్టత రావాల్సి ఉంది. అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా అందాల్సి ఉంది. రామ్ చరణ్ మెగాస్టార్ తనయుడిగా వెండితెరకు పరిచయమై టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్న రామ్ చరణ్ RRR సినిమా తర్వాత గ్లోబల్ స్టార్గా మారాడు. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ తదుపరి సినిమాలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. టాలీవుడ్లో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవైటెడ్ ఫిలిం పెద్ది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్లో భారీ బడ్జెట్తో రూపుదిద్దుకుంటోంది. ఈ స్పోర్ట్స్ డ్రామాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన గ్లింప్స్తో ఇండియా మొత్తం పెద్ది రీసౌండ్ వినిపించింది. అయితే తాజాగా మరో మాస్ అప్డేట్ ఫిలిం సర్కిల్లో చక్కర్లు కొడుతోంది. ఆ వివరాల్లోకి వెళ్తే RRR, గేమ్ చేంజర్ చిత్రాల తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం పెద్ది. ఈ చిత్రానికి బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ చరణ్ సరసన నటిస్తుండటం విశేషం. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్పై నిర్మాత వెంకట సతీష్ కిలార్ నిర్మిస్తున్నారు. రత్నవేలు సినిమాటోగ్రఫీ బాధ్యతలు చూస్తుండగా నవీన్ నూలి ఎడిటర్గా వ్యవహరిస్తున్నారు. ఆస్కర్ అవార్డు గ్రహీత AR రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. బుచ్చిబాబు రామ్ చరణ్ కోసం రా అండ్ రెస్టిక్ సబ్జెక్ట్ను రెడీ చేశారు. ఓ గ్రామీణ ప్రాంతంలో జరిగే క్రీడా పోటీలు, అందుకు కొందరు మేనేజ్మెంట్గా ఏర్పడి ఆటగాళ్లను కొనుగోలు చేయడం, వివిధ రకాల ఆటలు ఆడించడం ప్రధాన కథాంశం అని తెలుస్తోంది. ఈ క్రమంలో మేనేజ్మెంట్కు ఆటగాళ్లకు మధ్య సాగే పోరు ఈ సినిమా పూర్తి కథగా అంచనా వేస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ భాష, యాస, తీరు మొత్తం కొత్తగా ఉంటుందని ఏప్రిల్ 6న విడుదలైన గ్లింప్స్తో హామీ ఇచ్చారు. పెద్ది చిత్రం ఎప్పుడెప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందా అని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తున్నారు. ఇదే సమయంలో తాజాగా గూస్ బంప్స్ తెప్పించే అప్డేట్ ఒకటి అందింది. పెద్ది చిత్రంలో బుచ్చిబాబు మాస్ ఐటెం సాంగ్ని ప్లాన్ చేశారట. అందులో రామ్ చరణ్తో కలిసి టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ శ్రీలీల ఊరమాస్ స్టెప్పులు వేయబోతోందని ఇండస్ట్రీలో స్ట్రాంగ్ బజ్ ఏర్పడింది. ఇప్పటికే శ్రీలీల పుష్ప 2లో అల్లు అర్జున్ సరసన కిసిక్ సాంగ్లో నటించిన సంగతి తెలిసిందే. ఇక రామ్ చరణ్తో చేస్తుందా లేదా అన్నది వేచి చూడాలి. ఇక దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన అందలేదు. విలేజ్ బేస్డ్ స్పోర్ట్స్ డ్రామాగా రూపుదిద్దుకుంటున్న పెద్ది చిత్రం వచ్చే ఏడాది విడుదల కాబోతోంది. ఇప్పటికీ ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 2026 మార్చి 27న గ్రాండ్గా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే దీనిపైన కూడా ఇంకా సరైన స్పష్టత రావాల్సి ఉంది. అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా అందాల్సి ఉంది. రామ్ చరణ్ మెగాస్టార్ తనయుడిగా వెండితెరకు పరిచయమై టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్న రామ్ చరణ్ RRR సినిమా తర్వాత గ్లోబల్ స్టార్గా మారాడు. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ తదుపరి సినిమాలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. టాలీవుడ్లో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవైటెడ్ ఫిలిం పెద్ది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్లో భారీ బడ్జెట్తో రూపుదిద్దుకుంటోంది. ఈ స్పోర్ట్స్ డ్రామాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన గ్లింప్స్తో ఇండియా మొత్తం పెద్ది రీసౌండ్ వినిపించింది. అయితే తాజాగా మరో మాస్ అప్డేట్ ఫిలిం సర్కిల్లో చక్కర్లు కొడుతోంది. ఆ వివరాల్లోకి వెళ్తే RRR, గేమ్ చేంజర్ చిత్రాల తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం పెద్ది. ఈ చిత్రానికి బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ చరణ్ సరసన నటిస్తుండటం విశేషం. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్పై నిర్మాత వెంకట సతీష్ కిలార్ నిర్మిస్తున్నారు. రత్నవేలు సినిమాటోగ్రఫీ బాధ్యతలు చూస్తుండగా నవీన్ నూలి ఎడిటర్గా వ్యవహరిస్తున్నారు. ఆస్కర్ అవార్డు గ్రహీత AR రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. బుచ్చిబాబు రామ్ చరణ్ కోసం రా అండ్ రెస్టిక్ సబ్జెక్ట్ను రెడీ చేశారు. ఓ గ్రామీణ ప్రాంతంలో జరిగే క్రీడా పోటీలు, అందుకు కొందరు మేనేజ్మెంట్గా ఏర్పడి ఆటగాళ్లను కొనుగోలు చేయడం, వివిధ రకాల ఆటలు ఆడించడం ప్రధాన కథాంశం అని తెలుస్తోంది. ఈ క్రమంలో మేనేజ్మెంట్కు ఆటగాళ్లకు మధ్య సాగే పోరు ఈ సినిమా పూర్తి కథగా అంచనా వేస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ భాష, యాస, తీరు మొత్తం కొత్తగా ఉంటుందని ఏప్రిల్ 6న విడుదలైన గ్లింప్స్తో హామీ ఇచ్చారు.
పెద్ది చిత్రం ఎప్పుడెప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందా అని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తున్నారు. ఇదే సమయంలో తాజాగా గూస్ బంప్స్ తెప్పించే అప్డేట్ ఒకటి అందింది. పెద్ది చిత్రంలో బుచ్చిబాబు మాస్ ఐటెం సాంగ్ని ప్లాన్ చేశారట. అందులో రామ్ చరణ్తో కలిసి టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ శ్రీలీల ఊరమాస్ స్టెప్పులు వేయబోతోందని ఇండస్ట్రీలో స్ట్రాంగ్ బజ్ ఏర్పడింది. ఇప్పటికే శ్రీలీల పుష్ప 2లో అల్లు అర్జున్ సరసన కిసిక్ సాంగ్లో నటించిన సంగతి తెలిసిందే. ఇక రామ్ చరణ్తో చేస్తుందా లేదా అన్నది వేచి చూడాలి. ఇక దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన అందలేదు. విలేజ్ బేస్డ్ స్పోర్ట్స్ డ్రామాగా రూపుదిద్దుకుంటున్న పెద్ది చిత్రం వచ్చే ఏడాది విడుదల కాబోతోంది. ఇప్పటికీ ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 2026 మార్చి 27న గ్రాండ్గా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే దీనిపైన కూడా ఇంకా సరైన స్పష్టత రావాల్సి ఉంది. అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా అందాల్సి ఉంది.